తెలంగాణలో పోటీ చేసే అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలు మాత్రమే కాదు, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఒకసారి జనసేన నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను పోటీ చేస్తా. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసింది, తిరుగుతాము అన్నారు, అప్పుడు కూడా తిరిగారు. ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తాము అంటూ ఉన్నారు, తిరుగుతామని చెప్పి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. సో తెలంగాణలో జనసేనకున్న సవాళ్ళు ఏంటి సార్? ఇప్పుడు తెలంగాణలో ప్రత్యేక సవాళ్ళే ఉండవు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఏ సవాళ్ళను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారో తెలంగాణలో కూడా ఇనీషియల్గా సవాళ్ళు ఉంటాయి. ఒకటి. రెండవది, ఒక్క పవన్ కళ్యాణ్కే ప్రత్యేక సవాళ్ళు ఉండవు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసినా, చంద్రబాబు జగన్లు తెలంగాణలో రాజకీయం చేసినా ఏ సవాళ్ళు అయితే ఉంటాయో అవే సవాళ్ళు పవన్ కళ్యాణ్కి ఉంటాయి. ప్రత్యేకంగా ఏముంటాయి? ఎందుకంటే మొదటి సవాల్ ఏముంటుంది అంటే, మన దేశంలో రాజకీయాలు అనేది ప్రెసిడెన్షియలైజ్ అయ్యాయి. మనది పార్లమెంటరీ డెమోక్రసీ అయినా అవర్ పాలిటిక్స్ హావ్ బికమ్ ప్రెసిడెన్షియలైజ్డ్. మీకు మోడీని చూసి బీజేపీకి ఓటేస్తున్న రోజులు ఇవి. బీజేపీ కోర్ ఓట్తో పాటు నేషనల్ ఎలక్షన్ స్టడీస్ ఏం చెప్తున్నాయి? 1/3 ఆఫ్ బీజేపీ ఓటర్స్ కేవలం మోడీని చూసే ఓటేస్తున్నారు. 1/3, నాట్ అ జోక్ కాదు. ఎందుకంటే ఇది నాట్ అ జోక్ ఇది. ఎందుకంటే బీజేపీ ఒక ఐడియాలజికల్ క్యాడర్ బేస్డ్ పార్టీకే ఒక నాయకుని వల్ల ఇంత భారీగా ఓటింగ్ వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఓటు వేసింది దీనికి చంద్రబాబు నాయుడు గెలిపించాలనో, లేదా జగన్ను ఓడించాలనో, లేదా జగన్ గెలిపించాలనో 2019లో ఓటేశారు కదా. తెలంగాణలో కేసీఆర్ గెలిపించాలని 2 సార్లు ఓటేశారు, కేసీఆర్ ఓడించాలని 1 సారి ఓటేశారు. అంటే మన రాజకీయాలు ప్రెసిడెన్షియలైజ్ అయ్యాయి. అందువల్ల పవన్ కళ్యాణ్కు ఓటు వేయడం వేరు, పవన్ కళ్యాణ్ చెప్పిన వారికి ఓటు వేయడం వేరు. సో ఇది ప్రమోద్ మహాజన్ బీజేపీ గురించి మాట్లాడుతూ ఒకరు అడిగారు విలేకరులు, అటల్ బిహారీ వాజ్పేయి ఇంత గొప్ప నాయకుడు కదా, మరి బీజేపీకి ఎందుకు సీట్లు రాలేదు ఆయన ప్రచారం చేసిన దగ్గర కూడా అన్నారు. అంటే ప్రమోద్ మహాజన్ అన్నాడు, వాజ్పేయికి ఓటు వేయడం వేరు, వాజ్పేయి చెప్పితే ఇంకోరికి ఓటు వేయడం వేరు, ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది అన్నారు. అందువల్ల మీకు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అనే ఆకాంక్ష అక్కడ ప్రజలకు ఉంది, జన సైనికులకు ఉంది. అది డిప్యూటీ సీఎం వరకు రాగలిగారు ఆ ఆకాంక్ష వల్ల. కానీ తెలంగాణకు వచ్చే వరకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాలేడు, సీఎం కాలేడు. సో ఇది మొదటి ఛాలెంజ్ ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన వారికి ఓటు వేయడం వేరు, పవన్ కళ్యాణ్కే ఓటు వేయడం వేరు. ఇది మొదటి తేడా. ఎందుకంటే మీరు ఎన్ని చేసినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వదిలేసి, తనకున్న అక్కడ అవకాశాలను వదిలేసి తెలంగాణకు వచ్చేస్తే రాజకీయం చేయరు కదా. అది నిన్న పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, నేను తెలంగాణలో సీఎం అవుతానా అని ఆయనే అడిగారు. సో సీఎం మీరు ఇప్పుడు ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ మీటింగ్ పోను ఆంధ్రప్రదేశ్లో ఏ నినాదం, ఇప్పటికీ కూడా ఏ నినాదం వస్తుంది? సీఎం. మన తెలంగాణలో రాలే కదా. నేను ఎక్కడన్నా నేను మీటింగ్లో మీరు కూడా వెళ్ళారు కదా మీడియా ప్రతినిధిగా, ఎక్కడ నేను విన్నారా సీఎం అని? మరి ఎందుకు రాలేదు? అక్కడేమో సీఎం అని నినాదం వస్తుంది, ఈవెన్ ఇప్పుడు కూడా వస్తుంది. అన్నప్పుడల్లా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇస్తానని, ఎమ్మెల్యేగానే మీరు గెలిపించలేదు, సీఎం అంటారేంటి అని స్పష్టత ఇస్తూ ఉంటారు. సో మీరు అందువల్ల మీరు తెలంగాణలో కూడా ఒక్క నినాదం లేదు సీఎం అని మీరు గమనించండి. ఇది మొదటి ఛాలెంజ్ ఉంటుంది. రెండో ఛాలెంజ్ ఏముంటుందంటే, 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు ఈ 2 రాష్ట్రాలు నార్మల్గా విడిపోలే కదా, కొన్ని ఎమోషన్స్ పైన, కొన్ని డిస్ప్యూట్స్ పైన విడిపోయాయి. అవి ఇప్పటికీ కూడా డిస్ప్యూట్స్ అలాగే ఉన్నాయి కొన్ని. అట్లీస్ట్ మీకు ఉదాహరణకు బనక్కచెర్ల ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ ఏమో గట్టిగా దీన్ని సమర్థిస్తుంది, తెలంగాణ గట్టిగా వ్యతిరేకిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది, బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది, అన్ని పార్టీలు వ్యతిరేకిస్తుంది. తెలంగాణలో ఉన్న పార్టీలు, ఈవెన్ జాతీయ పార్టీలు కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తుంది. బీజేపీ కూడా గట్టిగా మేము బనకచెర్లకు అనుకూలం అని అంటుందా? అనడం లేదు. మరి పవన్ కళ్యాణ్ బనకచెర్ల పైన ఏ స్టాండ్ తీసుకుంటాడు?
సో మీకు భద్రాచలం 5 గ్రామాలు తెలంగాణకు కావాలి అని అడుగుతున్నారు తెలంగాణ పార్టీలన్నీ ముక్త కంఠంతో. దీన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేన నాయకుడిగా తెలంగాణలో ప్రజలకు పవన్ కళ్యాణ్ ఇచ్చే ఆన్సర్ ఏంటి? 7 మండలాలు తిరిగి ఇవ్వమని అడుగుతున్నారు. అదంటే పోనీ పెద్ద డిమాండ్ సాధ్యం కాదు. అట్లీస్ట్ భద్రాచలానికి సంబంధించిన 5 గ్రామాలు ఈ సంగతి అని అడుగుతున్నారు. దీనికి మన ఆన్సరు ఉండాలి కదా. అలాగే కృష్ణా జలాల్లో మాకు అన్యాయం జరిగింది, నీళ్లు నిధులు నియామకాల ఆధారంగానే మేము రాష్ట్రం ఏర్పడింది, అందువల్ల కృష్ణా జలాల్లో 50% వాటా ఇవ్వాలని మీకు రేవంత్ రెడ్డితో సహా తెలంగాణ పార్టీలన్నీ అడుగుతున్నాయి. మీకు జనసేన నాయకుడిగా పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి? సో ఇలా ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు మధ్య ఉండే వివాదాలపైన, వివాదాస్పద అంశాల విభేదాలపైన పవన్ కళ్యాణ్ ఏ వైఖరి తీసుకుంటాడన్నది ఇంపార్టెంట్. బనకజల్లను వ్యతిరేకిస్తే ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది పడతారు, సమర్థిస్తే తెలంగాణలో ఇబ్బంది పడతారు. మీకు అలాగే కృష్ణా జలాల వాటా గురించి 50% ఇవ్వమని అడిగితే తెలంగాణలో లాభం వస్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్లో నష్టం వస్తుంది. అంటే తెలంగాణలో రాజకీయ ఉనికి కొరకు ఆంధ్రప్రదేశ్లో తనకున్న రాజకీయ ఉనికిని పవన్ కళ్యాణ్ వదులుకోగలడా? ఈ క్వశ్చన్. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు లోబడి తెలంగాణలో రాజకీయాలు చేస్తే, అది చంద్రబాబు అయినా జగన్ అయినా పవన్ అయినా, లేదా తెలంగాణ రాజకీయాలకు లోబడి కేసీఆర్ అయినా ఆంధ్రలో రాజకీయాలు చేస్తే ప్రజలు ఏ మేరకు అంగీకరిస్తారన్న క్వశ్చన్. అలా చేయనప్పుడు తమ సొంత రాష్ట్రంలో ఇబ్బంది పడతారు కదా. 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని తానే డిప్యూటీ సీఎంగా ఒక గేమ్ చేంజర్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన ఉనికిని కాపాడుకోవడం అనేది కీలకమవుతుంది కదా. అది మరి తెలంగాణలో రాజకీయాలు చేసినప్పుడు అనివార్యంగా ఆ ఇష్యూస్ ముందుకు వస్తాయి కదా. అందుకే మీరు గమనించండి, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎక్కడా ఒక పార్టీ మరో రాష్ట్రంలో సక్సెస్ అవ్వండి చాలా రేర్. నాకు గుర్తున్నది ఒక ఏమన్నా ఉందా? మీరు ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్ భాగం, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ బలమైన పార్టీ, బీఎస్పీ బలమైన పార్టీ. మీరు ఉత్తరాఖండ్లో సమాజ్వాదీ పార్టీ లేదు, బీఎస్పీ లేదు, కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉంది అక్కడ రాజకీయం. బీహార్లో జేడీయూ ఆర్జేడీ లోక్ జనశక్తి పార్టీ ప్రధాన పార్టీలు. జార్ఖండ్లో జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రధాన పార్టీ. ఇవాళ జార్ఖండ్లో ఆర్జేడీ లేదు, జేడీయూ లేదు, ఎల్జేపీ లేదు, బీహార్లో జేఎంఎం లేదు. చూడండి మీరు, అంటే వాళ్ళు ఒక్కసారి రాష్ట్రం విడిపోయాక ఆ 2 రాష్ట్రాల పొలిటికల్ ఈడియము కాంటెక్స్ట్ మారిపోతుంది. నాయకత్వం ఎక్కడి నుంచి వచ్చారన్నది కీలకమవుతుంది. సో మీరు 2 రాష్ట్రాల్లో పార్టీ లేదనుకో ఇబ్బంది రాదు. ఇదే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ జగన్ కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయక తెలంగాణలోనే చేశారనుకుందాం, అదొక రకం డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మీకు రజనీకాంత్ తమిళవాడు కాదు, తమిళనాడులో పార్టీ పెట్టే ప్రయత్నం చేయలేదా? నాకు గుర్తున్న వరకు కరుణానిధి కూడా తెలుగువారు, సబ్జెక్టు కరెక్షన్. ఈవెన్ ఎంజి రామచంద్రన్ కూడా తమిళ ఒరిజినల్ కాదు, జయలలిత కన్నడ నుంచి వచ్చారు. వాళ్ళంతా తమిళనాడులో రాజకీయం, కానీ వాళ్ళు ఆ రాష్ట్రాల్లో చేయలే. మీకు ఎక్కడ వాళ్ళు తాము వచ్చిన రాష్ట్రంలోనే చేశారు తప్ప వేరే తమ ఒరిజినల్ రాష్ట్రంలో రాజకీయాలు చేయలే. అందువల్ల అలాంటి సమస్య ఒకటి రావచ్చు. దాన్ని ఎలా పవన్ కళ్యాణ్ అధిగమిస్తాడని చూడాలి. అందువల్ల ఈ 2 రాష్ట్రాల మధ్య ఉండే విభేదాలు 2 రాష్ట్రాల్లో జనసేన రాజకీయ కార్యాచరణ పైన ఏ రకమైన ప్రభావాన్ని చూపుతాయని. మూడవది, వివాదాలు లేని రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు ఉంటాయి. ఆ ప్రజా సమస్యల పైన పోరాడితే అభ్యంతరం ఏమున్నది? ఆ మాటకొస్తే నేను ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అప్పుడు ఉన్న వాళ్ళు అరుణ్ కుమార్, జయప్రకాష్ నారాయణ ఇలాంటి వాళ్ళతో పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే నేనే వెళ్ళి మాట్లాడాను కదా, నా యూట్యూబ్లో ఉంటుంది. 2 లక్షల మంది పవన్ కళ్యాణ్ నన్ను అభినందించాడు కూడా, చాలా బాగా మాట్లాడారు సార్, నేను మళ్ళీ మీతో చర్చిస్తాను కూడా అన్నారు. సో అందువల్ల ప్రజా సమస్యలు తెలంగాణ సమాజంలో తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు పట్టించుకొని తెలంగాణ రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం వహించని తెలంగాణ సమస్యల పైన కనుక మాట్లాడితే డెఫినెట్గా ట్రాక్షన్ ఉంటుంది, దాంట్లో ఏం తప్పేముంది. అది మూడవది. 4వది, నాయకుడు ఎంత సమయాన్ని ఇవ్వగలడు అని. మీకు తెలుగుదేశంలో అనుభవం ఉంది. తెలంగాణ తెలుగుదేశం కోరింది ఏంటి? చంద్రబాబు నాయుడును, మీరు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయండి, మాకు లొకేషన్ ఇవ్వండి. ఈయన హైదరాబాదీ బిడ్డ,
అందువల్ల తెలంగాణ చంద్రబాబు ఇవ్వగలిగాడా? ఏదైనా ఆంధ్రప్రదేశ్లో అక్కడ తన కొడుకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు తప్ప లోకేష్ను తెలంగాణలో రాజకీయం చేయమని చెప్పగలరా చంద్రబాబు? చేయలేదు కదా. అలాగే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మీకు ఈ మధ్య కూడా లోకేష్ నేను సమయాన్ని కేటాయిస్తానన్నారు. కానీ ఎంత కేటాయించగలిగారు ఇప్పటికీ? మీరు అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టడం తప్ప సమయం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే ఒక పెద్ద రాజకీయ లక్ష్యం పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది కదా. అక్కడ 21 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అనేక శాఖలు ఇన్ని ఉండగా ఎంత సమయం తెలంగాణ కొరకు కేటాయించగలుగుతారు అనేది ఒక ఛాలెంజ్ ఉంటుంది. మూడవది. నాలుగవది గత చరిత్ర. తెలంగాణలో ఇలా ప్రయత్నాలు చేసిన వైసీపీ మొదటి ఎన్నికల్లో ఒక ఎంపీ, 2-3 ఎమ్మెల్యే సీట్లు తీసుకుని తర్వాత తెలంగాణ రాజకీయ కార్యక్షేత్రం నుంచి పూర్తిగా వెళ్ళిపోయింది. కంప్లీట్ వెళ్ళిపోయాడు జగన్. టీడీపీ 2014లో 15 సీట్లు తెచ్చుకొని 2019లో మీకు 2 సీట్ల పరిమితమై 2023లో అసలు పోటీయే చేయలేదు తెలుగుదేశం. సో తెలుగుదేశం పార్టీ అనుభవం ఇది. తర్వాత జనసేన గతంలో పోటీ చేసి పెద్ద ఫలితం రాలేదు. వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని మళ్ళీ మామూలుగా తెలంగాణ అని పేరు పెట్టింది. కానీ ఇక్కడ ఏ రాజకీయము ఫలించక చివరికి ఇక్కడ రద్దు చేసుకొని ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలే అయ్యారు. సో మీకు కేసీఆర్ ఇక్కడ రాజకీయంగా ఫెయిల్ అయితే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి రాజకీయం చేయడు. కేసీఆర్ ఇక్కడ ఫెయిల్ అయితే ఇక్కడే రాజకీయం చేస్తారు, ఫెయిల్ అయినా సక్సెస్ అయినా. కానీ షర్మిల మన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది కదా. మీరు కేసీఆర్ వెళ్తారా? మీకు సింపుల్గా కేటీఆర్ ఫెయిల్ అయింది అనుకోండి, నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్తా, నేను అక్కడ పోయి రాజకీయం చేస్తాను, వెళ్ళగలడా? వెళ్ళడు. కానీ మరి షర్మిల ఎలా వెళ్ళింది అంటే ఎప్పుడైనా ఒక ప్రాంతము, ఏ ప్రాంతం నుంచి నీవు వస్తే అక్కడికి వెళ్తారు. ఇప్పుడు విదేశీ పెట్టుబడులు వస్తే డాలర్లు, మన భారత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ సమయం వచ్చినప్పుడు వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోవడం లేదా? సో అందుకే మీకు షర్మిల వెళ్ళిపోయారు కదా క్లియర్గా. ఇక ఐదవది ఏంటంటే అభిమానము, ఓట్లు. అభిమానము ఒకటి, సినిమా యాక్టర్లే అభిమానము ఉన్నంతగా ఓట్లు వేస్తారన్న గ్యారంటీ లేదు. బట్ మీకు అది రాజకీయ పరిస్థితులు, రాజకీయ ఎత్తుగల్ల పని ఉంటుంది. ఇదే పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన 2 ఎమ్మెల్యే సీట్లు ఓడిపోయి 1 సీటే పరిమితి గెలిస్తే, ఆ 1 ఎమ్మెల్యే వైసీపీలో చేరితే, జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వైసీపీ నుంచి పెద్ద దాడి ఎదుర్కొంటే ఎంత అద్భుతమైన ఫలితాలు 2024లో సాధించారు. తాను 100% స్ట్రైక్ రేట్ 21 సీట్లు గెలుచుకోవడమే కాకుండా కూటమికి 164 సీట్లు రావడంలో కీలక భూమిక పోషించాడు కదా. పవన్ కళ్యాణ్ ఇమేజ్ 2019లో 2024లో తేడా ఏమీ లేదు. ఆయన గ్లామర్, ఆయన అభిమానించేవారు. కానీ రాజకీయ ఎత్తుగడలు, పరిస్థితులు నాయకులకు, పార్టీలకు రిజల్ట్ ఇస్తుంది. ఆ రిజల్ట్ ఇవ్వాలి. విత్తనం ఒకటే అయినా వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తేనే అది పంట మంచిగా పండుతుంది. సో విత్తనం ఉండాలి కంపల్సరీ. సో ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే ఆ రకమైన రాజకీయ పరిస్థితులు, ఎత్తుగడలు మరి ఏమి అనుసరిస్తారో మనకు తెలియదు. అంటే బీజేపీతో కలిసి పోటీ చేస్తారా, విడిగా పోటీ చేస్తారా అని ఇక మీకు తెలియదు. అందువల్ల ఈ పరిణామాలు తెలియకుండా మనము ఫ్యూచర్ అంచనా వేయడం, చరిత్ర అనుభవం అయితే అన్ని పార్టీలు ఇక్కడ ప్రయత్నించి ఇది సాధ్యం కాదని గుర్తించి రిటర్న్ వెళ్ళాయి. ఇప్పటికీ తెలుగుదేశం ఒక ప్రయత్నం చేస్తానంటుంది, మీకు జనసేన ప్రయత్నం చేస్తానంటుంది. దాన్ని ఆహ్వానించాలి. డెమోక్రసీలో మోర్ ద పొలిటికల్ పార్టీస్ గ్రేటర్ ద చాయిస్ ఫర్ ద పీపుల్ కదా.